అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే. మైక్ పులివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? ఏం చేద్దారంట? అదే నేను చెప్పేది కాదు, ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేటి లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్, ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి. మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం, మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే, జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి? ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్